ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్. ఇది 1905 నుంచి 1915 వరకు. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది 19th century కాంగ్రెస్లోని మోడరేట్స్కి ఎక్స్ట్రీమిస్ట్కి మధ్య నేషనల్ మూవ్మెంట్ యొక్క స్ట్రాటజీ విషయంలోని విభేదాలు మొదలయ్యాయి. మోడరేట్స్ యొక్క ఫెయిల్యూర్స్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ యొక్క ఆలోచన విధానం వైపు దారులు తీశాయి. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ముఖ్యంగా లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, బాల్ గంగాధర్ తిలక్ మొదలగున వారు వివిధ విధానాల్లోని ప్రజల్లోని ఇండిపెండెన్స్ కోసం చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించేవారు. తిలక్ గారు గణపతి ఫెస్టివల్స్ ఇనిషియేట్ చేసి మరియు మరాఠా కేసరి అని 2 న్యూస్ పేపర్స్ని పబ్లిష్ చేశారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని తెలిసి బ్రిటిష్ వారు తిలక్ గారిని 18 నెలలు జైలు శిక్ష విధించారు. ఈ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ స్వదేశీ నాయకుల్ని ఆదర్శంగా తీసుకునేవారు. ముఖ్యంగా స్వామి వివేకానంద, బంకిం చంద్ర చటర్జీ, రామకృష్ణ పరమహంస అని చెప్పుకోవచ్చు. లార్డ్ కర్జన్ అతని టెన్యూర్లోని తీసుకున్న కొన్ని కన్జర్వేటివ్ ప్రిన్సిపల్స్ ఇండియన్స్ని ఎక్స్ట్రీమిస్ట్ వైపు దారులు తీశాయి. ముఖ్యంగా ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904ని పాస్ చేసి సెనేట్లోని నామినేటెడ్ మెంబర్స్ని పెంచడం. రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది పార్టిషన్ ఆఫ్ బెంగాల్. పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అనేది ఏంటంటే బెంగాల్ ప్రాంతం బ్రిటిష్ వారికి పెద్ద చిక్కుగా మారింది. ప్రప్రథమంగా బెంగాల్ అనేది ఎపీ సెంటర్ అవ్వడం, చాలా మటుకు సోషల్ రిఫార్మర్స్ అన్నారు బెంగాల్ ప్రాంతం వరకే చెందినవాడు అవ్వడం, ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్లో కూడా పెద్ద లీడర్లు బెంగాల్ వారికే చెందినవారు అవ్వడం, చాలా మటుకు క్రిటిసిజం, అది అడ్మినిస్ట్రేటివ్ క్రిటిసిజం అయినా, కాన్స్టిట్యూషనల్ క్రిటిసిజం అయినా, ఎకనామిక్ క్రిటిసిజం అయినా మేజర్గా బెంగాల్ నుంచే రావడం, ఎంతో కొంత హిందూ ముస్లిం యూనిటీ అనేది బెంగాల్ ద్వారా ఉండడం. అందుకు బ్రిటిష్ వారు బెంగాల్ని విభజిస్తే నేషనలిజం తగ్గుతుందని భావించారు. కానీ వారు చెప్పింది ఏమిటంటే బెంగాల్ అనేది చాలా పెద్ద ప్రొవిన్స్ అయింది, పరిపాలనా విధానం కష్టమవుతుంది, అందుకు ఓన్లీ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ఓన్లీ వీఆర్ డూయింగ్ ద పార్టిషన్ అని చెప్పారు. లార్డ్ కర్జన్ బెంగాల్ని 2 బేసెస్గా డివైడ్ చేద్దాం అనుకున్నారు. ఒకటి రిలీజియన్, ఒకటి లాంగ్వేజ్. ఆఖరికి 1905ని బెంగాల్ విభజన జరిగింది. దీంతో భారతదేశం అంతా వేడెక్కింది. బెంగాల్కి యాంటీ పార్టిషన్ మూమెంట్ జరిగింది. ఈ పార్టిషన్ని విరమించుకోవాలని బ్రిటిష్ వారిపై భారతీయులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది ఏ విధంగా మూమెంట్ జరిగిందంటే ఈ మూమెంట్కి 2 టూల్స్ తీసుకున్నారు. ఒకటి స్వదేశీ, మరొకటి బాయ్కాట్. స్వదేశీ ఏంటంటే ఓన్లీ స్వదేశీ అయినా, నాన్ కార్పొరేషన్ మూమెంట్ అయినా, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అయినా ద జనరల్ ప్రిన్సిపల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్, దట్ ఈస్ యూజ్ ది ఇండియన్ గూడ్స్ అండ్ బాయ్కాట్ ద బ్రిటిష్ గూడ్స్. బాయ్కాట్ అనే మాట ఎందుకంత ప్రాముఖ్యత చెందుకున్నది అని అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చింది ఎకనామిక్ ఇంట్రెస్ట్తోనే కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్తో కాదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏంటి భావించారు అంటే మనం పొలిటికల్గా తిష్ట వేస్తేనే కానీ ఎకనామికల్గా మనం సస్టైన్ అవ్వలేను అని విశ్వసించారు. అందుకు మనం బ్రిటిష్ గూడ్స్ని మనం బాయ్కాట్ చేస్తే వాళ్ళు ఫైనాన్షియల్గా పూర్తిగా దెబ్బతింటారు. అందుకు వాళ్ళకి భారతదేశం యొక్క భారతీయుల యొక్క బాధ ఏంటో తెలుస్తుందని భావించారు. ఈ మూమెంట్కి మన భారతదేశంలో నలువైపులా చాలామంది నాయకులు ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యంగా బొంబే నుంచి బాల్ గంగాధర్ తిలక్, పంజాబ్ నుంచి లాలా లజపత్ రాయ్, ఢిల్లీ నుంచి సయ్యద్ హైదర్ రాజా, మద్రాస్ నుంచి చిదంబరం పిల్లై, బరిసల్ నుంచి అశ్విని కుమార్ దత్ అని చెప్పుకోవచ్చు. స్వదేశీ మూమెంట్ అనేది 1905 నుంచి 1906 మధ్య టెన్యూర్లో జరిగింది అనమాట. ఈ స్వదేశీ మూమెంట్ అనేది కొత్త టైప్ ఆఫ్ నేషనల్ మూమెంట్కి దారి తీసింది. మొట్టమొదటిసారిగా దేశం నలువైపుల నుంచి స్టూడెంట్స్, ఉమెన్స్ చాలామంది ఈ మూమెంట్ యాంటీ పార్టిషన్ కోసం, ఈ స్వదేశీ మూమెంట్ కోసం పాల్గొనడం జరిగింది. మోడరేట్స్ ఏమంటారు అంటే ఈ మూమెంట్ బెంగాల్ ప్రాంతం వరకే మనం పరిమితం చేద్దాం అంటారు. కానీ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఏమని అంటారంటే ఎలాగో మూమెంట్ వచ్చింది కదా, ఇది దేశమంతా వ్యాపించేద్దాం, దేశం నలువైపుల్లో తీసుకెళ్దాం, ఇలా తీసుకెళ్తే బ్రిటిష్ వారిపై ఒత్తిడి తెచ్చి మన స్వతంత్రం సాధించవచ్చు అని భావిస్తారనమాట. వీళ్ళిద్దరు మోడరేట్స్ లీడర్స్, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ మధ్య విభేదాలు రావడంతో 1907లో రాజ్బిహారీ ఘోష్ నేతృత్వంలోని కాంగ్రెస్ 2 రకాలుగా డివైడ్ అయిపోయింది. దీన్ని సూరత్ స్ప్లిట్ అని కూడా అంటారు.